టేస్టీ టొమాటో పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి. నువ్వులతో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. కడాయి హీట్ చేసుకుని ఒక 2-3 స్పూన్లు నువ్వులు తీసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయి హీట్ చేసుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇది మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. అప్రాక్సిమేట్లీ ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటాయి టమాటాలు. బాగా మగ్గనివ్వండి. ఇది కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు, సగం నిమ్మకాయ ఇంత చింతపండు అయితే సరిపోతుంది. టమాటాలు పుల్లగానే ఉంటాయి కదా. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఇది కొంచెం వాటర్ పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ముందుగా వేయించిన పచ్చిమిర్చి, నువ్వులు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని తర్వాత ఇవి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నా పర్లేదు ఇలాగా టమాటాలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది. రోలు అందుబాటులో ఉంటే రోట్లో చేసుకుంటే బాగుంటుంది. అదే కడాయి హీట్ చేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఈ పచ్చడిలో పోపు వేయడం కాకుండా పోపులోనే పచ్చడి వేసేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు వేయించేసుకుని వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది చట్నీ.